ఎవరి సంఘం ఇది? దేవుని సంఘం. తన స్వరక్తం ఇచ్చుకున్నటువంటి సంఘం. మనలో ప్రతి ఒక్కరిని కూడా ఆయన పిలిచి తన రక్తము కార్చి తన యొక్క రక్తం ద్వారా మనల్ని పరిశుద్ధపరిచి ఈ సంఘములో చేర్చబడడానికి నీటి బాప్తీసం పొంది రక్షణ అనుభవంలోకి వచ్చామే. ఈ సంఘం ఎవరిదయ్యా అంటే దేవుని సంఘం. అందరికి చెప్పాలి, ఇది నాది కాదు, ఇది దేవుని సంఘం. అయితే ఈ పత్రిక రాస్తూ దేవుని సంఘమునకు అనగా అని రాశాడు. మళ్ళా చూడాలి, బైబిల్ చూడాలి అందరూ. అనగా క్రీస్తు యేసునందు ఎవరికి? పరిశుద్ధపరచబడిన సంఘస్థులందరూ ఎవరయ్యా అంటే ఎవరు? సంఘమునకు అనగా అన్న తర్వాత ఎవరికి అన్నాడు? మీ బైబిల్ చూస్తారు. పరిశుద్ధపరచబడిన వారికి అంటే ఎవరు? సంఘానికి వచ్చే వాళ్ళు అంతా ఎవరు? చెప్పాలి అందరూ. ఎవరు? మనము. నిజమేనా? మనస్ఫూర్తిగా చెప్పండి అమ్మ. మనమందరం ఎవరు? పరిశుద్ధపరచబడిన వారికి అన్న తర్వాత ఏమన్నాడు? మళ్ళా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి. బైబిల్ కరెక్ట్గా చదవాలి, ప్రతి పాయింట్ కూడా. ఎవరికి రాశాడు ఈ పత్రిక అంటే సంఘమునకు రాశాడు. ఆ సంఘములోకి వచ్చే వాళ్ళు ఎవరయ్యా అంటే పరిశుద్ధులు. సంఘములోకి వచ్చే వాళ్ళు ఎవరయ్యా అంటే పరిశుద్ధపరచబడుటకు పిలువబడిన వారు. అంటే ఈ సంఘములోకి వచ్చినప్పుడు మన మాట పరిశుద్ధంగా ఉండాలి, మన ఆలోచనలు పరిశుద్ధంగా ఉండాలి, మన తలంపులు పరిశుద్ధంగా ఉండాలి, మన యొక్క ప్రణాళికలన్నీ కూడా పవిత్రమైనటువంటి ఆలోచనలు మనం కలిగి ఉండాలి. అలాంటి సంఘానికి దేవుడు ఉద్దేశించి ఒక పత్రిక పౌలు గారి ద్వారా రాసి పంపిస్తూ చెప్తాడు. అమ్మా, నేను మీకు ఒక పత్రిక రాస్తున్నాను. నా ఉద్దేశం ఏంటంటే మీ చర్చ్ డెవలప్ కావాలి, కొరింథీలో ఉన్న దేవుని సంఘం వృద్ధిలోకి రావాలి అని చెప్తూ, ఇదిగో మనము పరిశుద్ధంగా ఉండాలి. ఫస్ట్ మనం ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి, చాలా పవిత్రంగా ఉండాలి. మన ఆలోచనలు పవిత్రంగా ఉండాలి, మన తలంపులు పరిశుద్ధంగా ఉండాలి. ఈ ఆలయానికంటే ముందే మీరే ఆయన ఆలయము. చూడండి, 3వ అధ్యాయం 16వ వచనం చదవండి. 3వ అధ్యాయం, అదే 1 కొరింథీ 3వ అధ్యాయం 16వ వచనం చదవండి. మీరు దేవుని ఆలయమై. ఎవరట? మనమంతా ఎవరం? చెప్పండి. నేను దేవుని. మనమంతా ఎవరమంట అంటే ఈ ఆలయం మంచిగా ఉందనుకో. మీరు దేవుని ఆలయమై ఉన్నారు, దేవుని ఆత్మ మీలో నివసించుతున్నాడని మీరు ఎరగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన దేవుడు వారిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది. అందరూ అండర్లైన్ చేసుకోండి. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆలయమై ఉన్నారు. మీ పక్క వాళ్ళతో చెప్పండి, మీరు దేవుని ఆలయం. మీరు ఎట్లా చెప్తారు సార్? నీ ముఖం తీ అన్నాడు చెప్తారు. మంచిగా చెప్పు, మీరు దేవుని. బ్రదర్ మీకు వద్దా? చెప్పరా జర బంటి. మీరు దేవుని ఆలయం. ఈ ఆలయం ఎట్లుండాలట మరి? చెత్త చెదారం, కుళ్ళు, కుతంత్రం, మంట, సాడీలు, ముసలమ్మ ముచ్చట్లు, ఇంకా గిట్లనాట గవే కాదు. ఈ ఆలయం ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలా అంటున్నాడు. మీరు దేవుని ఆలయమై ఉన్నారు కనుక ఈ ఆలయంలోకి వచ్చే మన జీవితాలు కూడా పరిశుద్ధంగా ఉండాలి. కాబట్టి ఈ ఆలయం డెవలప్మెంట్ కావాలంటే సంఘం యొక్క ఆలోచనలు ఎలా ఉండాలో ఒక 3 విషయాలు పౌలు గారు చెప్పిన విషయాలు మనం ధ్యానం చేద్దాం. చాలా స్పష్టంగా చెప్పాడు. మీరు దేవుని ఆలయమై ఉన్నాడు, మీలో నివసించువాడు దేవుడు. మీ హృదయం పరిశుద్ధంగా ఉండాలా. మీ హృదయంలో కుయుక్తి ఉండొద్దు, మీ హృదయంలో ఎలాంటి కల్మషం ఉండదు, ఎలాంటి దేవునికి అయిష్టమైన పాప భూయిష్టమైనది మన మనస్సులో ఉండదు. మన మనస్సులో ఏముందో బయటికి అదే ఉండాలి.
మనం మనసులో ఏమై ఉన్నామో మనం బయటికి అదే ఉండాలి. అందుకని అంటున్నాడు, ఈ చర్చ్ డెవలప్మెంట్ కావాలంటే 3 విషయాలు. ఆన్లైన్ ప్రేయర్లో నేను మాట్లాడాను, మా పిల్లలందరూ కూడా కొంతమంది వచ్చిన వాళ్ళు విన్నాను. ఏం చేయాలంటే అప్పుడు 10వ వచనానికి వద్దాం. మొదటి అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం, మొదటి అధ్యాయము 10వ వచనం చదవమా. అదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. సహోదరులారా మీరందరూ కూడా ఏకభావముతో, మీరు కొందరు అన్నాడా, అందరూ మీరందరూ ఏకభావముతో, మీరందరికి ఏ భావం ఉండాలా, మాటలాడవలనయు. ఇప్పుడు ఇది ఫస్ట్. ఈ చర్చి డెవలప్ కావాలంటే అందరిది ఒకే భావం ఉండాలా. మీలో కక్షలు లేక. చాలమ్మా, చాలు. ఇక్కడ ఆగుదాం, ఏకభావం కాడ ఆగుదాం. ఏ భావం ఉండాలి అందరిలో? ఏకభావంలో ఏ భావం ఉండాలి? ఏకభావంలో ఈ చర్చి దేవుడు మాకిచ్చిన ఆలయం, ఇది మాది. ఇక్కడ చెత్త పడ్డా నేనే తీయాలి, ఇక్కడ చెత్త చెదారం ఉంటే నేనే సాఫ్ చేయాలి. ఏ డానీ సెక్రటరీ ఏం చేస్తున్నావా, కడుగు అన్నావా? కాదు, ఇది నా ఆలయం, దేవుడు నాకు ఇచ్చిన ఈ పరిశుద్ధ ఆలయం. మీ అందరికి చెప్తున్నా, మన భావం ఒక్కటైతే ఈ భూమిని తలక్రిందులు చేయొచ్చు. చప్పట్లు కొడదాం. మన భావం ఒక్కటి కావాలి. మన భావం ఎలా ఉండాలంటే మీరందరూ ఏక భావం కలిగి ఉండాలి. ఈ 2025లో మన ఏక భావం ఏంటి తెలుసా? ఈ మందిరాన్ని డెవలప్ చేయాలి. దాన్నే ఇన్ ఇంగ్లీష్ ఇట్ సేస్ వన్ థింగ్, ఒకే భావం. మా భావం ఏంటో తెలుసా? ఈ సంవత్సరం మన పిల్లలు దీవించబడాలి. ఈ సంవత్సరం ఎక్కువ అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు దేవుడు ఇవ్వాలి. ఈ సంవత్సరం అనేకులు ఆశీర్వదించబడాలి. అందరి పంట పొలాలు పచ్చగా ఉండాలి. అనేకులు పనులు దేవుడు అనుగ్రహించి వారి కుటుంబంలో ఉన్న ఆర్థికమైన సమస్యలు దేవుడు తొలగించే విధంగా మనము ఒక భావము కలిగి అందరం కూడా ఐక్యమత్యముగా ఒకే భావము కలిగి సంఘములో పనిచేస్తే ఈ చర్చ్ అనేది అంచెలంచెలుగా దేవుడు అభివృద్ధి చేయడం ప్రారంభం చేస్తాడు. వాళ్ళదో భావం, వీళ్ళదో భావం, వాళ్ళది ఎవరిదో రకరకాల భావాలు ఉన్నాయనుకో, కాదు, సంఘాభివృద్ధి ఆగిపోతుంది. అందుకే పౌలు గారు చెప్తాడు, మీలో అందరూ కూడా సహోదరులారా మీరందరూ ఏకభావముతో మాట్లాడాలి. ఏ మాట మాట్లాడినా అందరి మాట ఒకటే అయి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. అందరూ చెప్తాను, ప్రైజ్ ది లార్డ్. మన మాటలు ఎట్లుండాలి? ఒకే భావం. ఆ భావం ఎట్లుండాలి అంటే దేవుడు మెచ్చేట్టుగా ఉండాలి, దేవుడికి ఇష్టమైనట్టుగా ఉండాలి, దేవుని ఆలోచనలకు తగినట్టుగా ఉండాలి. దేవుడు ఇష్టపడి ఈ సంఘాభివృద్ధిని నడిపించే విధంగా ఒకే భావం. ఎవరన్నా మనల్ని కదిలించారనుకో చెప్పాలి, అమ్మో వాళ్ళని కదిలించద్దయా, వాళ్ళందరి భావం ఒకటే, ఆత్మల్ని సంపాదించాలి, అనేకులను ప్రభు వైపు నడిపించాలి, అనేకులను దేవుని వైపు నడిపించాలి. ఒక్క ఆత్మనైనా ప్రభు కొరకు సంపాదించాలి, ఒక్క వ్యక్తినైనా ప్రభు కొరకు మనము రక్షణలోకి నడిపించాలి. మన భావము కరిగా ఉంటే మనం మాట్లాడే మాటలు పరిశుద్ధంగా ఉంటాయి. కొన్నిసార్లు ఏ భావంతో మాట్లాడతామో అర్థం కాదు. కొంతమంది మాట్లాడే మాటలలో భావం సరిగా ఉండదు, బాధ్యతారహితంగా మాట్లాడుతూ ఉంటారు. సంఘమా, ఆత్మీయ తండ్రిగా చెప్తున్నాను, మన సంఘము అభివృద్ధి కావాలి అంటే అపోస్తుడైన పౌలు అలనాడు కొరింథీ సంఘానికి చెప్పినట్టుగా చెప్తున్నాను. ఈరోజు మనందరి భావం ఒకటే. దైవజనుడు ఏది చెప్తాడో అది మనం చేయడానికి ఇష్టపడాలి. దేవుని సేవకుడు, దేవుని ప్రతినిధిగా ఏదైతే నీకు బోధించబడుతుందో అది చేయడానికి సిద్ధపడాలి. అప్పుడే సంఘము అంచెలంచెలుగా క్రమేపీ నానాటికి చరిత్రలో నిలిచే ఒక సంఘముగా దేవుడు కడతాడు. మన భావాలు వేరైపోతే
మన యొక్క సంఘాల్లో అభివృద్ధి అనేది సార్వత్రిక సంఘం అంతటా ఆలోచిద్దాం. మనం ఇప్పుడు జరుగుతున్నటువంటి సంఘాల పరిస్థితి అంతా మనం ఆలోచిస్తే, మేము మొన్నటి దినమున ఒక సంఘాన్ని మేము దర్శిస్తే ఎలా అయిపోయాయంటే, నేటి దినాల్లో సంఘాలు వాళ్ళ సంఘ కాపరి చెప్పక చేయక వెళ్ళిపోయిందంట. మా మధ్యరాత్రి లగేజ్ చదువుకొని వెళ్ళిపోయారు. కారణం ఎవరైనా నేను చెప్పాను అంటే, అంతగా ప్రేమను వారికి అందించారా మీరు మరి అని చెప్పి మరలా నేను మాట్లాడుతూ అక్కడికి వెళ్ళిన తర్వాత మేము ఆ పరిస్థితి చూస్తే మాకే బాధ అనిపించింది. ఆ చర్చిని చూస్తే ఎట్లా అనిపించింది అంటే, మాకు ఒంటరి అయిపోయినట్టు అనిపించింది. అంతే కదండి ఎస్ఎస్ గారు, ఒంటరిగా అయిపోయినట్టు అనిపించింది. మాకు బాధ వేసింది. ఆ చర్చిలో డబ్బు ఉంది, ఆ చర్చిలో ధనికులు ఉన్నారు, ఆ చర్చిలో రకరకాలైనటువంటి వ్యక్తులు ఉన్నారు, అందరూ ఉన్నారు, కానీ ఎవరు లేరా అంటే సంఘ కాపరు లేడు. అయ్యా నెలకు మీ సంఘంలో ఎంత వస్తుందంటే 1,00,000 రూపాయలు వస్తాయి, కానీ సంఘ కాపరు లేడు. కారణం వారి భావం అనేది ఒకటిగా లేదు. ఒకటి, మన సంఘంలో ఏదైనా మనం ప్రకటించుకున్నామంటే, సంఘ బిడ్డలారా మీ అందరూ చెప్తున్నా, మన భావము ఒకే ముక్త కంఠంతో చెప్పాలి. ఏమని చెప్పాలి? ఎస్, నా దైవజనుడు ఏది చెప్తే అదే. చప్పట్లు కొడదాం. అది ఒకే భావం, అది వాక్యానుసారమై ఉండాలి. ఇక రెండవ మాట చదువు. 3 విషయాలు చెప్తాను కదా. సెకండ్ కంటిన్యూషన్ చదవమ్మా. మీలో కక్షలు లేక. ఏం లేక? కక్షలు లేక. ఏం లేక? లక్షల కక్షలు. ఏం లేక? చాలా మందిలో లక్షలు ఉన్నాయి, కక్షలు ఉన్నాయి. కక్షలు లేక ఏముండాలి? ఏక మనసుతో. ఇప్పుడు ఫస్ట్ ఏం చూసాము? ఏకభావం చూసాము. రెండవది ఏ మనసు ఉండాలి అందరికీ? చెప్పండి. ఏక మనసు ఎలా ఉండాలి? అందరి మనసు ఎలా ఉండాలి? ఒకే మనసు ఉండాలా? రెండు మనసులు ఉండాలా? కొంతమందికి కొన్ని మనసులు ఉంటాయి. చంచలమైన మనసు. ఈడ గంతులేస్తాడు, ఆడ దుంకుతాడు, అటు దుంకుతాడు, ఇటు దుంకుతాడు. చంచలమైన ఒక్కతాడు ఉండడాడు. వాళ్ళని ఏమనంటే కోతులు కొండెంగలు అంటారు వాళ్ళని. అరే కోతులు ఒకతాడు ఉంటాయా అండి? కోతులు ఏమైనా ఉంటాయా? ఒక్కతాడు అనగబడుతుంటాయా? మీరు చూడండి, కోతుల బాధ తెలంగాణలో మనకే ఉంది ఎక్కువ. ఎక్కడ చూడండి, ఎక్కడ చూడు కోతులే. అది ఒక్కదాడు నిలబడదు అసలు. ఆ కోతి ఇడుచుంటుంది, దాని మనసు ఎక్కడ ఉండదు. కొంతమంది ఇక్కడ అక్కడ ఎక్కడ దుంకేస్తూ ఉంటారు. కాదు, ఏక మనసు, అందరి మనసు ఒకేలా ఉండాలా? ఇది సాధ్యమా? సంఘం అంటేనే సాధ్యం కావాలి. ఒకసారి ఒక ఆయన చర్చిలోకి వచ్చి దాదాపు ఒక 12 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన మీతో చెప్తున్నా. అయ్యా, మీ చర్చిలో ఈ ఫ్యాన్ తిరుగుతలేదా? ఇట్లనే మా దాంట్లో కూడా ఫ్యాన్ తిరగపోతే ఆయన అన్నాడు, అయ్యా నేను మీకు ఫ్యాన్లు ఇస్తా అన్నాడు. సరే ఇవ్వండి బ్రదర్ అన్న. ఓకే, తీసుకొచ్చాడు. ఆ ఫ్యాన్ రెక్కల మీద రాశాడు పేరు. ఎక్కడ రాశాడు? తిరిగితే కనబడుతుంది. అది కనబడుతుంది బిడ్డ, కనబడుతుంది. నీ రెక్కలు, నీ ఫ్యాన్ నువ్వే తీసుకుపోయని చెప్పిన. నీకు ఎంత కోపం వచ్చింది తెలుసా నన్ను చూస్తే? చాలు, నా ఫ్యాన్ రెక్కల మీద ఉన్నాడా? అది ఎవరి పేరు? కొంతమంది ఉంటారు, వాళ్ళ మనసు ఎట్లుంటుందో కానీ నాకు అర్థం కాదమ్మా. మనకు రావద్దమ్మా మహిమ, దేవునికి రావాలి. చప్పట్లు కూడా మనం ఏం చేయం, దేవునికి రావాలి. మనకొద్దు. మనం ఎవరమంటే మనం పని వాళ్ళం. దేవుడు పిలిస్తే నేను అందుకని అంటాను, రోజుకొక్కసారి ఆ బొందలగడ్డ కాడికి పోయిరండి, తెలుస్తుంది. ఇన్నే ఉన్నాయి, మంచిగా కనబడతాయి మార్కెట్లో. సూపర్ ఉన్నాయి సార్, ఇన్నే పెట్టారు, మంచి పని చేశారు, మనుషుల మధ్యలో పెట్టారు. అక్కడ పోతే చివరికి అనిపిస్తుంది, ఇక్కడికే కదా నేను వచ్చేది, ఎక్కడ పోయినా ఇక్కడికే కదా.
కొంతమంది మిషనరీస్, కొంతమంది పెద్ద పెద్ద మిషనరీస్ ఈరోజు క్రైస్తవ్యానికి ఒక వన్నె తెచ్చి వారు అమెరికా దేశంలో, పాశ్చాత్య దేశంలో వాళ్ళ ఆస్తులన్నీ అమ్ముకొని వచ్చి భారతదేశంలో సేవ చేశారు. అందుకే సువార్త వచ్చింది. ఎందుకు ఈ మాట చెప్తున్నంటే వాళ్ళ మనస్సు ఒకటే 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 ఏక మనస్సు. ఇది చెయ్యాలి దేవుని కొరకు అంటే అందరూ ఒకే మనస్సు కలిగి చేయడం, ఒకే మనస్సు కలిగి ముందుకు వెళ్ళడం. ఆ మనస్సు వన్ మైండ్ లేకపోతే డబల్ మైండెడ్ పీపుల్ నాట్ అలౌడ్. రెండు మనస్సులు కలిగిన వాళ్ళు ఎప్పుడు ఓడిపోతారు బిడ్డ. నేను చెప్తున్నా, రెండు పడవల మీద ప్రయాణం చేయొద్దు. అటు లోకంతో నడుస్తా, ఇటు దేవునితో నడుస్తా అంటే కాదు. రెండు మనస్సులు కలిగి నేను పరిగెత్తుతా అంటే కాదు. రెండు మనస్సులు కలిగి నువ్వు దేవుని సన్నిధికి వచ్చిన అది ఒప్పుకోడు. సంఘముకు వచ్చిన మనలో ప్రతి ఒక్కరిలో, చిన్న పిల్లవాళ్ళలో కూడా ఒకే భావం ఉండాలి, ఒకే మనస్సు ఉండాలి. అయ్యా మరి కడుపున పుట్టిన వాళ్ళే చక్కగా లేరుగా సార్ అంటా ఉంటాం కదా. తప్పిపోయిన కుమారుడి మనసు ఎలాంటిది? చంచలమైన మనసు. తండ్రి దగ్గర పోయాడు, నాన్నగారు నా ఆస్తి నాకు పంచి. తండ్రి ఏం చేస్తారు? గట్టిగా అడిగితే ఏం చేస్తారండి? నాన్నగారు గట్టిగా అడిగితే ఏం చేస్తారు? పంచిస్తాడు. ఎందుకురా? వద్దురా, అరే ఈ ఆస్తి పంచిపోకు, నీకు బాగుపడవు, మంచిది కాదు బిడ్డ, కలిసి ఉందాం, అందరం ఒకేలా ఉందాం అని అంటే, లేదు నా ఆస్తి నాకు కావాలి, నా ఆస్తి నాకు కావాలి. ఏం చేశాడు? వాళ్ళ అన్నకి చెప్పాడు, తమ్మునికే ఇది నీకే. టైం వచ్చింది, తమ్ముడు తీసుకున్నాడు, ధనం తీసుకున్నాడు, బయటికి వెళ్ళిపోయాడు. చంచలమైన మనస్సు, ఏది దొరికితే అదే, ఏ దానికి ఇన్వెస్ట్ చేయాలో అర్థం కాదు, ఇష్టానుసారంగా బ్రతికాడు. చివరికి ఆయన పరిస్థితి ఎలా వచ్చింది తెలుసా? పందుల పొట్టు కూడా తినే అవకాశం దొరకలే. అందరూ ఏమంటారంటే పందుల పొట్టు తిన్నాడు అని అంటారు. మీరు అక్కడ చూడండి, అది తిందామని ప్రయత్నం చేసినా కానీ దొరకలే. అంత దౌర్భాగ్యపు స్థితిలోకి వెళ్ళిపోయాడు. కారణం ఏంటంటే మనసు నిలకడలేకపోవడం. సంఘంలో ఉన్న వారి మనసు అంతా, అందరి మనసు ఒకేలా ఉండాలి. ఎప్పుడైతే ఏక మనస్సుతో మనం ప్రార్థన చేస్తామో, ఏక మనస్సుతో దేవుని పని చేస్తామో, ఏక మనస్సుతో దేవుని సన్నిధిలోకి వస్తామో, మీరు గమనించండి ప్రియులారా, మీరు ఊహించని గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. కానీ ఈరోజు సంఘాలు డెవలప్ కాకపోవడానికి కారణం ఏంటో తెలుసా? ఏక మనస్సు లేదు. ఆయన మనసు ఒకలాగా, అతని మనసు ఒకలాగా, వీరి మనసు ఒకలాగా, వారి మనసు ఒకలాగా. చంచలమైన మనస్సు, రకరకాలైనటువంటి మనస్సు, వ్యసనాలకు కూడిన మనస్సు. ఏమండి, దేవుని ఆలయం అంటే అంత చులకన? దేవుని ఆలయం అంటే ఇది పరిశుద్ధమైంది. ఇక్కడ ఏది మాట్లాడాలన్నా నీ హృదయం చాలా పరిశుద్ధంగా ఉండాలి, నీ మనస్సు చాలా పరిశుద్ధంగా ఉండాలి. ఇక్కడ ఏదన్నా స్టేట్మెంట్ చెప్పాలంటే నీ బ్రతుకులో దేవుని ప్రసన్నత ఉండాలి. మేము ఒక అపవాదికి ప్రార్థన చేస్తే ఒకరోజు నైట్ నిద్రపోకుండా చేసింది మమ్మల్ని. తెలుసా? ఎన్ని శోధనలు, ఎన్ని శ్రమలు. కాబట్టి సంఘం అభివృద్ధి కావాలంటే ఒకే భావం, చెప్పండి. రెండవది ఒకే మనస్సు. అందరికీ ఏ మనస్సు ఉండాలి? దయగలిగిన మనస్సు. అందరి మనసు ఎట్లుండాలి? గౌరవించే మనస్సు. అందరి మనసు ఎట్లుండాలి? చివరి అధ్యాయం 14వ వచనం, చివరి అధ్యాయం 16వ అధ్యాయం 14వ వచనం. అందరి మనసు ఎలా ఉండాలి? చదవం. మీరు చేయు కార్యములన్నీ, సంఘములో చేసేవాళ్ళు ఏ పని చేసినా కానీ ప్రేమతో చేయుడి. చెప్పాలి. ఏ కార్యం చేసినా. ఒక ఆయన చర్చి యానివర్సరీ రోజు వచ్చిందట. చర్చికి వస్తే అప్పుడే వచ్చిందట, రాక వచ్చింది. ఒక ఆయన అన్నం పెడుతున్నట, వచ్చిన అవురా తిననీకి అన్నాడట. అది బాగా కోపం వచ్చేసింది. అన్నం అంటే వస్తాడు వీడు. ఏమన్నాడు? పెడితే ఏం పోతుంది? బుక్కెట్ అంత అన్నం పెట్టనీకి ఏమైంది? తిననీకే వచ్చిండు వీడు అంటే మనకి ఎంత కోపం వస్తుంది? ఎప్పుడు ఎప్పుడు అన్నం పెడతావో వాడు కనబడతాడు.
అప్పుడు కూడా ప్రేమించాలండి. ఏమని రాయబడింది అక్కడ? మీరు చేయు కార్యములు. మీరు సంఘంలో ఏం చేస్తారో ఎలా చేయాలి? ముఖం మార్చుకొని కార్పెట్ తీయాలి, నేను తీయాలా? ఎట్లా చేయాలి? సంతోషంగా తీయాలి. కార్పెట్లో నేను ఇక్కడ ఉండి అన్నీ చెక్ చేస్తా. టేబుల్స్ ఎంత క్లీన్ ఉన్నాయి, మైక్ ఎంత క్లీన్ ఉంది. మీరు చేసే కార్యాలు ఎలా చేయాలి? ప్రేమతో చేయాలా. సంఘంలో ఏ చేసినా అప్పుడే ఏక మనసు వస్తుంది. కక్షతో, కుట్రతో, కుళ్ళుతో చేయొద్దు. అందుకని అంటాడు ఏక మనసు కంటే ముందు ఏమంటాడు? మీలో కక్షలు లేక, అంటే నో డివిజన్స్. నో డివిజన్స్ ఇంగ్లీష్లో రాశాడు. నో డివిజన్, నో డివిజన్. డివిజన్, విభజన మనకు ఎట్టి పరిస్థితిలో సంఘములో ఉండొద్దు. ఏదున్నా గేట్ బయట, గేట్ అవతలే, గేట్ లోపలికి వస్తే మనమంతా ఒకటే కుటుంబం. చప్పట్లు కొడదాం, మనమంతా ఒకే కుటుంబం, యేసుక్రీస్తు కుటుంబం. ఇళ్ళకి వచ్చినాక డివిజన్స్ అన్నారు అనుకో ప్రియులారా, ఒకే ఒక మాట చెప్తున్నా. 17వ వచనం, 3వ అధ్యాయం 17వ వచనం మీరు రాసి పెట్టుకోండి. మందిరంలోకి వచ్చిన తర్వాత 3వ అధ్యాయము 17, ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. ఇది రాసి పెట్టుకోండి. కనుక సంఘములో ఏముండాలి? ఏకభావం ఉండాలి. తర్వాత ఏక మనస్సు ఉండాలి. మూడవది, థర్డ్, చదువు బ్రదర్, చదువు సిస్టర్. 1 కొరింథీ 1వ అధ్యాయం 10వ వచనం. ఏక తాత్పర్యముతోను. ఇప్పుడు ఇక లాస్ట్ ఏంటంటే ఏక తాత్పర్యంతోను. ఇప్పుడు అందరు చెప్పండి. మొట్టమొదటిగా ఏముండాలి? ఏక భావం. అందరి భావము ఒకటే. 10:30 చర్చ్ అంటే చెప్పాలి. ఇంట ఎన్ని గంటలకని చెప్పాలి? 12 గంటలకని చెప్పాలా? మనందరి భావం ఎక్కడ ఉండాలి? 9:40కి చర్చ్ కంపల్సరీ. 10 గంటలకు చర్చ్ అనుకో, 9:40కే మందిరంలో ఉండాలి. మన భావం, మన ఆలోచన, మన పనులన్నీ ముగించుకోవాలి. ఒకే భావం కలిగి మనము దేవుని ఆలయంలోకి వస్తే ఈ చర్చి వాళ్ళని కదిలిస్తే ప్రాబ్లం రా బాబు, వీళ్ళు 10 అంటే 10 గంటలకు మందిరంలో ఉంటారని చెప్పగలగాల. ఒకే భావం. తర్వాత ఒకే మనస్సు, ఒకే మనస్సు, ఏక మనస్సు కలిగి ఉండాలి. మన మనస్సు సంచలమైన మనస్సు ఉండొద్దు. అటు ఇటు తిరిగే మనస్సు ఉండొద్దు. అటు ఇటు వెళ్ళే మనస్సు ఉండొద్దు. అటు ఇటు మనసు పెట్టేటువంటి ఆలోచనలు మనకు ఉండొద్దు బిడ్డలారా. ఇంకొక మాట అన్నాడు, ఇక లాస్ట్గా అంటున్నాడు, మూడవది ఏక తాత్పర్యం. తాత్పర్యం ఇన్ ఇంగ్లీష్ ఇట్ సేస్ వన్ యూనిటీ. యూనిటీ అందులో ఆ యూనిటీ ఎప్పుడు సార్? 1 ఒపీనియన్ అన్నాడు. 1 ఒపీనియన్. ఫస్ట్ ఏమన్నాడు తెలుసా? వన్ థింగ్, అందరూ ఏకభావం. రెండోది 1 మైండ్. మూడోది 1 ఒపీనియన్. అందరి తాత్పర్యం ఎట్లుండాలి? అందరి ఒపీనియన్ ఒకటే ఉండాలి చర్చ్లో. అప్పుడే చర్చి డెవలప్మెంట్ అవుతాయి. కాబట్టి ఈ సంఘ అభివృద్ధిలో మన ఒపీనియన్ ఎలా ఉంది, మన భావం ఎట్లుంది, మన తాత్పర్యం ఎట్లుంది, సంఘంలో ఉన్నటువంటి కాపరి యొక్క మాటకు మనం విధేయులైతే ఖచ్చితంగా ఆ సంఘము నానాటికి వృద్ధిలోకి వస్తుంది ప్రియులారా. కానీ ప్రకృతి సంబంధమైన మనుషుల్లాగా ఆలోచించామా, వృద్ధి ఆగిపోతుంది, అభివృద్ధి ఆగిపోతుంది. నా మాట కాదు, అందరూ 3వ అధ్యాయము చూడండి. 3వ అధ్యాయం 4వ వచనం నుండి చదవండి. 3వ వచనం నుండి చదవండి. 3వ వచనం. మీలో అసూయయు. అందరు బైబిల్ చూడాలి. 1 కొరింథీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 147వ పేజీ నంబర్. అందరు 3వ వచనం నుండి చదువుతున్నారు చూడండి. మీలో అసూయ కలహము మీరు శరీర సంబంధులై. కలహమును ఉండగా అదేవాళ్ళు చదవాలమ్మా? మీలో అసూయ చదవమ్మా. అసూయయు శరీర సంబంధులై.
ఫస్ట్ నుండి చదువు. మీలో అసూయయు ఆ. కలహము ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకుని వారు కాగా ఒకడు నేను పౌలు వాడను. నేను ఒకడు శామ్యూల్ కరుణాకరయ్య గారిని, మరి ఒకడు నేను అపోలో వాడను, నేను జాన్ సార్ సంబంధించిన వ్యక్తిని అని చెప్పినప్పుడు మీరు ప్రకృతి సంబంధమైన మనుషులే కారా? అపోలో ఎవడు? శామ్యూల్ కరుణాకర్ ఎవడు? పౌలు ఎవడు? పరిచారకులే కదా. ఇద్దరు కూడా పరిచారకులే కదా. ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించి ప్రకారము, దేవుడు వారికి అనుగ్రహించిన ప్రకారం వారి ద్వారా మీరు విశ్వసించితిరి. నేను నాటి తిని అపోల్లో నీళ్లు పోసెను. వృద్ధి కలుగజేసిన వాడు దేవుడే. వృద్ధి కలుగజేయవాడు దేవుడే. చప్పట్లు కొట్టి దేవుడు వృద్ధి కలుగజేసి. ఆయా ఇక్కడ రైతులు ఉన్నారు కదా, నారు పోసినాక ఎన్ని రోజులకు వస్తుందండి పొలం? నెల. పొలం రైస్, వరి 4 నెలలు, 6 నెలల, 6 నెలల 4 నెలల? నువ్వు చెప్పేట 4 థామస్ గారు 4 నెలలు ఉంటుంది, 6 నెలలు ఉంటుంది. అంటే ఇప్పుడు నేను పరిశోధన చేయాలి, నాకు బాధ. ఇప్పుడు చూడండి, ఈ విత్తనం వేసిన తర్వాత ఆ మొలకలు వస్తాయి కదా, అప్పుడు మనం ఏం చేస్తామంటే తీసి నారు మడిని తీసి మామూలు మడిగా వేసేస్తాం, అంటే పొలం వేసేస్తూ ఉంటాం. మీరు చూడండి, రోజు ఉదయాన్నే పొలం కాడికి వెళ్ళి పెరుగు అంటావా ఏ మైకేల్? అట్లా వరి కాడికి పోయి వరి పెరుగు అంటావా? అనం. ఎందుకు? ఇక వేషం ప్రభువా, 4 నెలలు నీకు అప్పగిస్తున్న ప్రభువా, ఇక వృద్ధి కలుగజేసేది నువ్వే. అసలు దేవుడు ఎంత చక్కటి ఆలోచన కలిగి ఉన్నాడు చూడండి. మనమంతా మారిపోతాం కానీ దేవుడు అస్సలు మారిపోడండి. ఏ టైంలో ఏ కాలం ఇవ్వాలో ఆ కాలం ఇస్తాడు. చప్పట్లు కొడదాం. మారని దేవుడు, అంతే. మారడు. మనం మారిపోతాం, మన మనుషులు మారిపోతాయి, మన హృదయాలు మారిపోతాయి. నువ్వు నాటేసావో లేదో టకా 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 4 నెలల 6 నెలల ఆ పంట నీ చేతికి తీసుకొచ్చి ఇచ్చేస్తాడు. ఆయన ఏముంచుకోండి, నీ దగ్గర ఇచ్చేస్తాడు. మనమే తెలుసా సగం తీసి అట్లా చేస్తాం. దేవుడు మాత్రమే ఈ సంఘాన్ని వృద్ధి కలుగజేస్తాడు. నా పేరు ఎక్కడ చెప్పొద్దు, దేవుని పేరు రావాలి, దేవుని నామానికి మహిమ కలగాలి. నేను ఇక్కడ ఒక పరిచారకుణ్ణే, ఒక పనివాణ్ణే, ఆయన పాదాల దగ్గర ఒక సేవకుణ్ణే. ఆయన కాళ్ళు మొక్కి ఆయన సేవ చేస్తున్నాం. ప్రియమైన వారలారా, సంఘం అభివృద్ధి కావాలంటే ఈ 3 విషయాలు గుర్తుకోండి. ఒకే భావం, అందరూ చెప్పండి. ఏక భావం, రైట్. ఏక మనస్సు, 3వది ఏక తాత్పర్యం. అందరు చెప్పాలి ఈ 3 విషయాలు. ఏక భావం, ఏక మనస్సు, 3వది ఏక తాత్పర్యం. ఏమన్నా చేంజ్ అయింది అనుకో, అప్పుడు ఏమవుతుంది? మీరు ఏ మనుషులు అంటుంది బైబుల్? శరీర సంబంధమైన మనుషులుగా ఉండొద్దు. దేవుడు మన సంఘాన్ని వృద్ధిలోకి తీసుకురావాలి. వృద్ధి కలగ చేయువాడు దేవుడే అని మనము దేవుని స్తుతి. 7వ వచనం చదువు సిస్టర్. 7వ వచనం చదవండి అందరు కూడా. కాబట్టి వృద్ధి కలుగజేయు దేవునిలోనే గాని నాటు వానిలోనైనను. చూడండి, నాటు వానిలోనైనను నీళ్లు పోయు వానిలోనైనను ఏమీయూ లేదు. నేను రోజు పోతున్నా పొలానికి నీళ్లు పెడుతున్నా అంటే కాదు. నాటేసినాం అంటే మేము మస్తు మంది పోయి నాటేసినాం అంటే కాదు. ఎవరిలో ఉంది? నాటేసిన వాళ్ళలో ఏమీ లేదు. రోజు పొలానికి నీళ్లు పెట్టిన వాళ్ళ కూడా ఏం లేదు. ఒకే ఒక్క వ్యక్తి వృద్ధి కలుగజేయ వాళ్ళలో ఉంది. ఆ వృద్ధి కలుగజేసేది ఎవరంటే దేవుడు.
కనుక దేవునికి శిరస్సు వంచి ఈ వృద్ధి కలుగజేసే దేవుడు నీవే కనుక, ఇప్పుడు చదవమ్మా, కంటిన్యూషన్ చదువు, 8వ వచనం చదువు. నాటువాడును నీళ్లు పోయేవాడును ఒకడే, ప్రతివాడు తాను చేసిన కష్టము కొలది జీతము పుచ్చుకొనును. అది నువ్వు ఏ కష్టం చేస్తే, అక్కడ బూతులు మాట్లాడను, ఆలయంలో బూతులు మాట్లాడితే అదే జీతం. నువ్వు ఏ కష్టపడతావో అదే జీతం. కానీ ఈ సందర్భంగా నా సంఘ బిడ్డలను అభినందిస్తున్నా. 3 రోజులకు చాలా కష్టపడ్డారు. శబాష్. మిమ్మల్ని అందరినీ గట్టిగా మీరే చప్పట్లు కొట్టుకొని ఎవరు అభినందించారు? చాలా బాగా కష్టపడ్డారు. ఇది ప్రారంభం మాత్రమే. ప్రతి